హలో పీపుల్ బాగున్నారా? ఈరోజు అయితే నేను 2 రెసిపీస్ చేశానండి. టేస్ట్ మాత్రం ఒక దాన్ని మించి ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒక్కసారి కనుక ఇది ట్రై చేస్తారంటే అసలు ఎప్పుడు వదిలిపెట్టరు. అయితే ఈ రెసిపీస్ అంటే నేను లాస్ట్లో చెప్తాను. ముందుగా మనం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ షమ్ము వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను. మా హస్బెండ్ రిలయన్స్ నుంచి చిట్టి బంగాళదుంపలు తీసుకొచ్చారు. అవి మనం విడిగా పీల్ చేయాలంటే మొత్తం కండంతా పోతుంది కదా, అందుకే నేను ఇలా కుక్కర్లో వేసుకున్నాను. నాకు టైం సేవ్ అవుతుందని చెప్పి నేను దోశలోకి పచ్చడి కోసం ఆనపెచ్చులు కూడా బంగాళదుంపల్లో వేసేసుకుని ఉడకబెట్టేసుకుంటున్నాను. చూడండి, మనం ఇక్కడ ఆనపెచ్చులు పచ్చడి చేసుకోవాలంటే లేతగా ఉన్నదే కావాలి. అప్పుడే మనకి పచ్చడి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మనం బంగాళదుంపలు ఉడకడానికి అయితే ఇదిగో చూడండి, నేను ఇక్కడ బంగాళదుంపకి ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇలా సగం ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ అందులోకి వెళ్ళి బాగా ఉడుకుతుంది అనమాట, లేదంటే లోపల రాయిలాగా ఉండిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటున్నాను. ఇదిగో చూడండి, నాకైతే 3 విజిల్స్ వచ్చేసినాయి. నాకు చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఫోర్క్ దింపితే అలా దిగిపోతుంది అనమాట. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందుకే ఉడికింది, లేదంటే కంతులాగానే ఉండిపోతుంది. ఇప్పుడు మనం దీనిపైన లేయర్ తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ కింద చేసుకున్నాను. ఇదిగో చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని, కడాయి వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చి శనగపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని, ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి వేయించుకున్న తర్వాత మనం ముందుగానే చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. అప్పుడు ఈ పేస్ట్ మొత్తం మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ముందుగానే పీల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా చేత్తో స్మాష్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కూడా అయినా సరే మీరు ఇలా చుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేయించుకుంటున్న కారం పచ్చివాసన పోయిన తర్వాత ఈ బంగాళదుంప స్మాష్ని అయితే మనం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, బంగాళదుంపలు ఉడకబెట్టుకున్న ముందు అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఉడకబెట్టుకున్నాను. నేను అదైతే క్యాప్చర్ చేయలేదు. అలాగే మనం మిక్సీ జార్లో కూడా కొత్తిమీర కారంలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ ఉప్పు సరిపోతుంది. ఇంకా మనకి అడిషనల్గా అయితే సాల్ట్ అయితే అస్సలు అవసరం ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అడుగున లేయర్ కింద పడుతుంది అనమాట. అదైతే తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ కర్రీ పేరు వచ్చేసి అల్లం కొత్తిమీర కారంతో బంగాళదుంప కుర్మా చేశాను. ఇంకొచ్చేసి ఈ కర్రీకి కాంబినేషన్ లో ఒక లిక్విడ్ కూడా చేశాను, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక ఆ లిక్విడ్ ఏంటైతే నేను మీకు చూపించేస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం అందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు పెసరపప్పుకి 2.5 గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలన్నమాట. మనం స్టార్టింగ్ పెసరపప్పులో ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత త్వరగా ఉడుకుతుంది. నేను ఇందాక ఆనపకాయ పెచ్చులు ఉడకపెట్టుకున్నాను కదా, దాంతో పల్లీల చట్నీ అయితే చేశాను. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను వీడియో సెండ్ చేస్తాను. ఇదిగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకైతే పెసరపప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ముందుగానే వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి పెసరపప్పు త్వరగా ఉడకదు. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. పెసరపప్పు కమ్మగా ఉంటుంది కాబట్టి దీనికి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. ఇది ఇలా మరుగుతుండగా ఇంకొక వైపు చిన్న మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి దంచుకుని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుని ఇంకా చివరిగా కరివేపాకు కూడా వేసుకుని దించేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పోపుని మరుగుతున్న పెసరకట్టులో వేసుకోవాలి. దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే ఇందులో ఉన్న అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇందులోకి దిగుతుంది అనమాట. ఇంక చివరిగా కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకుని ఇంక దించేసుకోవడమే. పిల్లలు కొత్తిమీర తినరు, అల్లం తినరు, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. కమ్మగా చేసి పెట్టండి. పిల్లలకి దగ్గు జలుబులు వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏమీ తినరు కాబట్టి స్పెషల్గా వాటి టేస్ట్లు ఇలా పైకి తేలేలాగా పిల్లలకి కారం లేకుండా చేసి పెట్టండి, పుష్టిగా భోజనం చేస్తారు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కొత్తిమీర తినడం వల్ల ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు, అసలు యూరిన్ ప్రాబ్లమ్సే రావు.
ఇంకా నేను చేసిన లిక్విడ్ పేరు వచ్చేసి పెసరకట్టు అండి. ఈ రెండింటి కాంబినేషన్లో మనం కనుక భోజనం చేసామంటే ఒక తృప్తికరమైన భోజనం చేసానురా బాబు అని అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకా ఏమేమి వంటలు కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వీలైతే నేను చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఆ వీడియో మీకు యూజ్ అవుతుందంటే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.